నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో ఒక అంశం ఇప్పుడు చాలా వరకు నిప్పురాజుకుందేమో అనిపిస్తుంది. జర్నలిస్టుల అరెస్ట్, ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ అయితే ఇప్పుడు కొనసాగుతుంది. దాని మీద వాళ్ళకి బెయిల్ రావడం కూడా జరిగింది. అయితే బెయిల్ వస్తే సరిపోతుందా? అసలు ఎందుకు ఈ అరెస్టులు జరిగాయి? దీని వెనకాల కథ ఏంటి? ఇప్పుడు మరి బెయిల్తో దీంతో ఇక్కడికి ఎండ్ కార్డ్ పడుతుందా లేదా? మరి ఇంకా ఈ కథ ఇంకా ఎంత దూరం వెళ్తుందా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే అంటే అది ఎందుకు స్టార్ట్ అయిందనే అంశం మనకు తెలిసిందే. అరెస్టులది దేని గురించి మాట్లాడారు ఏంటి అనేది తెలిసిందే. దాని గురించి ఆ టీవీలో రావడం, ఆ యాంకర్ మరి చదివి వినిపించడం, ఇంకొన్ని కథనాలు కూడా దానికి సంబంధించి వచ్చాయి. అయితే ఇప్పుడు మరి ఆ కథనాలకి ఈ జర్నలిస్టుల అరెస్ట్ ఏంటి, దీన్ని ఎలా చూడాలి? మరి బెయిల్ అయితే వచ్చింది, మరి ఇక్కడతో వెనకడ పడుద్దా, ఇంకా ముందుకేమైనా కొనసాగే అవకాశం ఉందంటారా సార్? అంటే ఒకటి, ఇక్కడ జర్నలిస్టులని అరెస్ట్ చేయటం అనేది ఒక ఇష్యూగా చూస్తున్నాం, కానీ వాళ్ళు ప్రసారం చేసినటువంటి వార్త ఒకటి ఉంది కదా, అది ఆ వార్తలో ఇద్దరి మనోభావాలు గాయపడే పద్ధతిలో ఉంది. అది ఇద్దరు అంటే ఒకటేమో స్ట్రైట్గా ఒక మంత్రి గారు, రెండో వైపు ఒక అధికారిని, మహిళా అధికారి. ఆవిడకి సంబంధించి అంటే వాళ్ళు పేర్లు డీటెయిల్స్ చెప్పకపోయినప్పటికీ ప్రపంచానికి అర్థమయ్యే పద్ధతిలోనే దాన్ని డ్రైవ్ చేశారు ఆ వార్తని. అయితే ఇలాంటి వార్తలు ఎందుకు వేస్తారు ఛానల్స్లో కానీ పేపర్లలో కానీ అనేది ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయమే. ఏదో ప్రయోజనం లేకుండా అది వేయరు. అంటే దానివలన ప్రజలకి వనగూడేది ఏమిటి అనేది ఒక ప్రశ్న. ఇద్దరు వ్యక్తుల్ని టార్గెట్ చేసి ఒక పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి వార్త రాశారు. ప్రజా ప్రయోజనాల మేరకు అది ఏ మేరకు సమంజసము అనేది ఒక ప్రశ్న. ఆ యాంగిల్లో చూస్తే అది ఒక జస్ట్ అంటే న్యూసెన్స్ లాగానే కనిపిస్తుంది. కానీ ఆ వార్తను ఎందుకు సర్క్యులేషన్లో పెట్టారు? ఇలాంటి వార్తలు అనేకం సర్క్యులేషన్లోకి వస్తాయి రోజు. బలానా వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు, బలానా వాళ్ళు విడిపోబోతున్నారు, ఇలా ఎందుకు వస్తాయి ఈ వార్తలు అంటే, ఒకటి ఆ ఏరియాలో జనాలకు ఏదో కొంత ఆలోచన ఉంది కాబట్టి అక్కడ ఈ వార్త వేస్తే కన్జ్యూమ్ అవుతుంది అనేది ఒక కక్కుర్తితనం. దాంతోపాటు ఏదో ప్రయోజనం ఉంది. ఇది చిన్న యూట్యూబ్ ఛానల్లో మరొకటో కాదు, ఇది మెయిన్ స్ట్రీమ్ దీనిలోనే ఉన్నారు. నిన్న ఆయన వాళ్ళ అరెస్ట్ అయినటువంటి ఇన్పుట్ ఎడిటర్ గారు కూడా బయటకు వచ్చిన తర్వాత అదే మాట్లాడాడు. మెయిన్ స్ట్రీమ్ మీడియాని, ఒక వర్కింగ్ జర్నలిస్ట్ని టచ్ చేశారు అన్న ధోరణిలో మాట్లాడాడు. సరే, టచ్ చేయటము అవన్నీ తప్పే, కానీ ఆ వేసినటువంటి వార్తకు సంబంధించి ఏ ప్రయోజనం ఆశించి ఆ వార్త వేశారు అనేది కీలకంగా ప్రపంచం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరి ప్రయోజనాల కోసమో వీళ్ళ ఛానల్ ద్వారా వార్త బయటకు వెళ్తే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. అంటే మనం సర్క్యులేట్ చేయదలుచుకున్నటువంటి సమాచారం జనం నమ్మాలి అంటే ఎక్కడో వేస్తే కుదరదు. ప్రజలు నమ్మేటువంటి ప్రాంతంలో ఆ వార్తని సర్క్యులేషన్లో పెట్టాలి. అక్కడి నుంచి ఆ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు ఎన్టీవీని సెలెక్ట్ చేసుకున్నారా, ఎన్టీవీకి ఆ వార్త సర్క్యులేట్ చేయాలి అనేటువంటి ప్రోగ్రాం నిజంగా వీళ్ళ సోర్స్లో నుంచి వచ్చిందా, అంటే వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో నుంచి వచ్చిందా, లేదు ఎవరైనా ఈ వార్తని వేయమని కోరారా, లేదు వీళ్ళకి ఏదైనా ప్రయోజనాలు అంటే ఛానల్ ప్రయోజనాలు ఆ వార్తని సర్క్యులేషన్లో పెట్టమన్నటువంటి వ్యక్తి తాలూకా ప్రయోజనాలు కలిసి ఇందులో ఉన్నాయా, ఇలా 100 డౌట్లు ఉన్నాయి దాని చుట్టూ. కానీ అరెస్ట్ మీద ఫోకస్ జరుగుతోంది. నిజానికి ఎన్టీవీ ఈ అరెస్టులు జరగగానే ఇమ్మీడియట్గా స్పందించి దాని మీద హడావిడి మొదలు పెట్టలేదు, కొంచెం ఆచితూచే వెళ్ళారు. అయితే పోలీసులు కూడా చాలా వేగంగా వెళ్ళి అరెస్ట్ చేయటము, అలాగే వాళ్ళ ఇన్పుట్ ఎడిటరు దేశం వదిలి వెళ్ళిపోతుండగా ఎయిర్పోర్ట్లోనే పట్టుకున్నాం అనేది ఒకటి. తర్వాత ఆ ఛానల్ యజమాని ఆయన దాదాపుగా దేశం విడిచి పారిపోయారు అంటే అబ్స్కాండ్లో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంత దేశం వదిలి పారిపోయేంత పరిస్థితి
ఈ వార్తకి అంటే ఈ వార్త ఖచ్చితంగా ఒక రాజకీయ ప్రయోజనం కోసమే ఈ వార్త వేశారు అనేది వాస్తవం. అంటే ఇక్కడ ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది సార్, అంటే ఛానల్ బ్లాక్మెయిల్ చేయడానికే ఈ వార్తని ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి ఈ వార్తను వదిలారు అని చెప్పేసి కూడా ఒక సైడ్ నుంచి వినిపిస్తుంది. బ్లాక్మెయిల్ అనేది ఇలాంటి వార్తల్లో కష్టం. అంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి సాధించేది ఏం లేదు, ఆ మంత్రి గారి దగ్గర నుంచి కానీ అధికారి నుంచి కానీ. ఇది కాదు, దీని వెనకాల ఇంకేదో రాజకీయ ప్రయోజనమే ఉంది. ఈ రాజకీయ ప్రయోజనం ఇంకెవరికో చేకూరుతుంది. ఎవరికి చేకూరుతుంది సార్? అంటే అది వాళ్ళు చెప్పాలి. ఒక మంత్రి గురించి ఇంత ఘోరంగా, అంటే ఒక అధికారి గురించి ఇంత ఘోరంగా బయటికి వచ్చేసాయి. ఆల్రెడీ కూడా ఏంటంటే కొంతమంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి, వీళ్ళే చేపించారు అంటే వాళ్ళ పదవి నుంచి తప్పించడానికి ఇంకొకరిని ఆ పదవిలోకి తీసుకురావాలి. అంటే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. కొంతమంది మంత్రుల్ని టార్గెట్ చేశారు, ఆ మంత్రుల మీద ఒక దుష్ప్రచారం జరుగుతోంది వాంటెడ్గానే అనేది ఒక విషయం ఆల్రెడీ ప్రపంచం మాట్లాడేసింది. అయితే అందులో కొంత వాస్తవం డెఫినెట్గా ఉంటుంది. అంటే మీడియాని దాని కాళ్ళ మీద అది నడిపే పరిస్థితి ఇప్పుడు లేదు, లేకుండా చేశారు. మీడియాని దాని కాళ్ళ మీద అది నిలబడి పనిచేసేటువంటి పరిస్థితి లేకుండా చేశారు అనేది వాస్తవం. టోటల్గా మీడియాని తమ కంట్రోల్లోకి తీసేసుకుని వాళ్ళ ప్రయోజనాల కోసం వార్తలు సర్క్యులేషన్లో పెట్టి తీరాల్సినటువంటి ఒక అనివార్యత ఉంటుంది. ఆ అనివార్యత మనం ఆల్రెడీ మొత్తం జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ అదే జరుగుతోంది, ప్రాంతీయ స్థాయిలోనూ అదే జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్లోనూ అదే జరుగుతోంది, తెలంగాణలో కూడా అదే జరుగుతోంది. అందుకని ఇదేదో ఛానల్ యాజమాన్యం బ్లాక్మెయిల్ కోసం చేయటం అనేది తప్పు. చాలా క్లియర్గా వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. ఆ రాజకీయ ప్రయోజనాల్లో ఒకటి, ఈయన్ని మంత్రి పదవి నుంచి తప్పించి వేరే వాళ్ళకి ఆ మంత్రి పదవి ఇవ్వటం కోసం ఒక దుష్ప్రచారంలో భాగంగా ఈ వార్తని సర్క్యులేషన్లో పెట్టి ఉండొచ్చు అనేది కొంత అది వాస్తవం అనిపించేలాగా ఉన్నటువంటి కథనం. అంటే దానిలో కొంత నిజం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీడియా అనేది వాళ్ళ కంట్రోల్లోనే ఉంది, వాళ్ళు ఏది వేయమంటే అది వెయ్యాలి. రెండోది, ఎన్టీవీ చరిత్రలో వాళ్ళు ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ఏమీ లేదు. వాళ్ళు ప్రభుత్వాలకు అనుకూలంగానే వ్యవహరించారు. అంటే ఉన్న పరిధిలో వాళ్ళు ఎప్పుడూ పరిధి దాటి వెళ్ళిన సందర్భాలు లేవు. కానీ ఈ విషయంలో వెళ్ళారు. ఇలాంటి కొన్ని విషయాల్లో పెడతారు. ఎందుకు పెడతారు అంటే ఈ క్యాంపెయిన్ ఎవరో చెప్పి చేయిస్తున్నారు వాళ్ళ చేత. వాళ్ళ గురించి మాట్లాడాలి కదా. ఇప్పుడు ఛానల్ మీద దాడి జరిగిపోయింది, ఛానల్ తాలూకా రెప్యుటేషన్ దెబ్బతిని ఉండొచ్చు. పోలీసులు వచ్చి కంప్యూటర్ తీసుకెళ్ళటము, ఈ హడావిడంతా, వాళ్ళ అరెస్టులు, బెయిళ్ళు ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించిన మాట వాస్తవమే. కాబట్టి ఇప్పుడైనా వాళ్ళు చెప్తారా? ఎవరి కోసం ఎవరు చెబితే ఈ వార్తను మేము సర్క్యులేట్ చేశాము అనేది చెప్పే పరిస్థితి ఉందా వాళ్ళకి? చెబితే మొత్తం ప్రపంచానికి అర్థమైపోతుంది ఏం జరుగుతోంది అనేది. అది బయటకు రానివ్వరు, అది వాళ్ళు చెప్పరు అని నేను బలంగా నమ్ముతున్నాను. సో అది బయటకు రాదు. ఎవరైతే ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే, ఎవరైతే ఈ అరెస్టులు వీటి కోసం పోలీసులని పరుగులు పెట్టించారో వాళ్ళ పాత్ర కూడా ఉండవచ్చు ఈ వార్త సర్క్యులేషన్లో. అంటే ఆల్రెడీ ప్రపంచం మాట్లాడేసుకోవటం మొదలుపెట్టింది. కొన్నిసార్లు రెక్టిఫికేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. రెక్టిఫికేషన్ ప్రోగ్రాము అంటే జరిగిన పొరపాటును సరిదిద్దుకునేటువంటి కార్యక్రమం. ఆ జరిగిన పొరపాటు అంటే ఈ వార్తను మనం మరీ ఇలా సర్క్యులేట్ చేయకుండా ఉంటే బాగుండేది అని సర్క్యులేషన్లో పెట్టిన తర్వాత వారికి అనిపించి ఇది సమంజసం కాదు అని అనుకుని మనం ఎక్కడో చోట మనం దీని పట్ల వ్యతిరేకంగా ఉన్నామనే ఒపీనియన్ ప్రపంచానికి కలిగించాలి అని అనుకుని ఈ దాడులు చేయించి కూడా ఉండొచ్చు. ఓకే. అంటే ప్రతిదానికి రెండు సైడ్స్ ఉంటాయి. అంటే కాయిన్కి టూ సైడ్స్ ఉన్నట్టు ప్రతి విషయానికి రెండు వైపులా ఉంటుంది. అంటే ప్రభుత్వాలు ఇలా చేస్తాయా లేకపోతే ప్రభుత్వాధినేతలు ఇలా చేస్తారా అని అనుకోనక్కర్లేదు, చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలే కావాలి. ఆ రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరి మీద ఏ వార్తని ఎలా సర్క్యులేట్ చేయాలో అలా చేస్తారు. అంటే మీడియా ఎలా తయారైందంటే ఏలిన వారు
ప్రజల బుర్రల్లో ఏది నింపాలో అది నింపటం కోసం పనిచేయటం తప్ప ప్రజల తరపున పనిచేయటం అనే కార్యక్రమం నుంచి వీళ్ళు బయటకు వెళ్ళిపోయి చాలా కాలం అయింది. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా వినిపిస్తుంది సార్, ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ కాంగ్రెస్ నేతలు లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు అని చెప్పేసి ఉంది కదా సార్. అయితే రేవంత్ రెడ్డి గారు మన పాత కాంగ్రెస్ నేతల్ని గ్రిప్లో పెట్టుకోవడానికి ఇలాంటి న్యూస్ని ప్రచురించడం అంటే వెనకాల ఉన్నారని చెప్పేసి ఇంకొక న్యూస్ వినిపిస్తుంది సార్. అది కూడా కొన్ని ప్రయోజనాల కోసం, అంటే నేటివ్ కాంగ్రెస్ పీపుల్ ఉన్నారు దానిలో. చాలా సందర్భాల్లో వాళ్ళు ఇదేమిటి అంటే వాళ్ళలో ఒక అసహనం ఉంది అనే ఒక వార్త ఎప్పుడూ నిరంతరం ప్రజల్లో ఉంది. అది అసహనము అంటే ఎక్కడి నుంచో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సడన్గా ప్రామినెన్స్ సంపాదించి ముఖ్యమంత్రి అయిపోయాడు, మేమేమో ఇలాగే ఉన్నాం అనేటువంటి ఒక ఆవేదన వాళ్ళల్లో ఉంది అనే వార్త సర్క్యులేషన్లో ఉంది. అయితే వీళ్ళని టార్గెట్ చేసి తన వాళ్ళని నింపుకోవటం కోసం ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు అనేది విషయం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా సందర్భాల్లో ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద తన అభిప్రాయాలు ప్రపంచం ముందు ఉంచే ప్రయత్నం కూడా చేస్తూ వస్తున్నాడు. ఈ వార్త సర్క్యులేషన్ తర్వాత కూడా ఆయన స్వయంగా ఇందులో ప్రభుత్వ అధినేతల పాత్ర కూడా మేబీ ఉండి ఉండవచ్చు అనే అభిప్రాయం కూడా ఆయన వ్యక్తం చేశాడు. ఆయన మీడియాకు ఒక 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చాడు, ప్రెస్ మీట్ లాంటిది పెట్టి కూడా మాట్లాడాడు ఆయన. ఆ సందర్భంగా కూడా ఆయన దాదాపుగా ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేశాడు. చేయటం బట్టి చూస్తే, ఆయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే డెఫినెట్గా దీనిలో ప్రభుత్వంలోని పెద్దల హస్తం ఏదో ఉంది అనే ఒక అనుమానం అయితే జనాల్లో ఉంది. ఆ అనుమానాన్ని రూపుమాపటం కోసం నిన్న అరెస్టుల డ్రామా నడిపుంటారు అనేది ఒక డౌట్. ఇది ప్రధానమైన అనుమానం. అంటే పండగల ముందు కావాలని అరెస్టులు చేశారు, మళ్ళీ ఏమంటారు బెయిల్ ఇచ్చారని చెప్పేసి వినిపిస్తుంది సార్. అంటే ఈ బెయిల్తో ఇది ఇక్కడికి ఎండ్ అయిపోతుందా, ఇంకా మళ్ళీ ఇంకా దీన్ని మళ్ళీ ఇంకా ముందుకు ఏమన్నా కొత్త వార్తలు అందులో యాడ్ చేసే ఏమన్నా అవకాశం? లేదు అంటే ఇప్పుడు వాళ్ళకి బెయిల్ ఎందుకు వచ్చింది, బెయిల్ అంటే ఏ విషయంలో కన్విన్స్ అయ్యి మ్యాజిస్ట్రేట్ ఆర్ జడ్జి వాళ్ళు బెయిల్ ఇచ్చారు అనేది చూస్తే, ఎప్పుడైనా సరే ఒక ప్రాపర్ సోర్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు కొన్ని సెక్షన్స్ పెట్టాల్సి ఉంటుంది పోలీసులు. అలా కాకుండా వాళ్ళు చాలా సెక్షన్స్ తొడిగారు ఆ కేసులో. అంటే వీళ్ళు కోర్టుకు సమర్పించిన ఎఫ్ఐఆర్లో నమోదు చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు రికార్డ్ అయి ఉండాలి వాళ్ళ దగ్గర. అది ప్రపంచం ముందు పెట్టక్కర్లేదు, కోర్టుకు మాత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఈ వీరి అభిప్రాయాలకు అనుగుణంగా మేము ఇది చేశాము అనే ఒక రికార్డుని కోర్టుకు ఇవ్వాలి వాళ్ళు. అది రోడ్డు మీద పెట్టమని కాదు, కానీ కోర్టుకు చెప్పాలి. ఈ వీళ్ళు ఈ అభిప్రాయాలు వ్యక్తం చేయటం వలన వీళ్ళు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పడానికి ఒక రికార్డు ఉండాలి. ఆ రికార్డు పెట్టలేదు వీళ్ళు. అంటే ఆ కంప్లైంట్ ఎవరైతే వీళ్ళ దృష్టికి తీసుకొచ్చారో వాళ్ళు మాట్లాడటానికి సుముఖంగా లేరు అని చెప్పి వేగ్గా ఒక మాట అనేస్తే కుదరదు. అలాగే బయటకి చెప్పకపోయినా పోలీసు రికార్డు కోసమైనా అది ఉండాలి, కోర్టు రికార్డుల కోసమైనా కావాలి. కోర్టులు నోటి మాటల మీద తీర్పులు చెప్పవు, నోటి మాటల మీద రిమాండ్కి పంపించవు. కాబట్టి నోటి మాటల ఆధారంగా జరిగినటువంటి వ్యవహారం అనేది నిన్న కోర్టులో బట్టబయలు అయిపోయింది. అంటే ఒక నోటి మాటతో పోలీసు వ్యవస్థ కదిలి ఇంత హడావిడి చేస్తుందా? ఎవరి నోటి మాటతో చేస్తుంది? ఎవరో ఒక లేమ్యాన్ ఫోన్ చేస్తే ఇలా కదులుతుందా? లేకపోతే కదలకపోతే మన జీవితాలు ఏమైపోతాయో అనే భయం కలగాలి కదా వాళ్ళకి. ఆ కలిగించిన వాళ్ళు ప్రభుత్వంలోనే ఉండి ఉంటారేమో అనేది ఇంకో డౌట్. కాబట్టి ఎటు నుంచి ఎటు చూసినా ఈ వార్తలో అన్ని రోడ్స్ రోమ్కే లీడ్ చేసినట్టు అన్ని రోడ్లు ప్రభుత్వం వైపే వెళ్తున్నాయి. అందుకని ప్రభుత్వం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కన్నా కూడా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రకటన రావాలి. హోమ్ కూడా ఆయనే చూస్తున్నారు ఇప్పుడు, ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే ఉంది, విద్యాశాఖ కూడా వారి చేతుల్లోనే ఉంది. కాబట్టి వారు దీనికి సంబంధించి ఒక మాట మాట్లాడాల్సి ఉంటుంది. అప్పుడు దానికి అంటే వారు కూడా దీని తాలూకా సమగ్రమైనటువంటి జ్ఞానంతో మాట్లాడినప్పుడే ప్రజలు నమ్ముతారు. ఆయన కూడా వేగ్గా ఇదిగో ఇలా అనిపించింది, అలా చేసాం, అలా అనిపించింది, ఇలా ఎవరో ఫోన్ చేశారు, మేము ఎమోషనలైజ్ అయ్యి దాడి చేసాం, అలా చెప్తే కుదరదు.
ఆయనైనా సాధికారకంగా విషయాన్ని వివరించగలిగి ఉండాలి. అలా కాకుండా ఆయన స్టైల్ ఒకటి ఉంది, బుల్డోజింగ్ స్టైల్ ఒకటి ఉంది రేవంత్ రెడ్డి గారు. ఆయన అవతల వాళ్ళ మీద బీభత్సమైన స్థాయిలో దాడి చేసేస్తాడు. ముందు దాడి చేసి విషయాన్ని డైవర్ట్ చేసేస్తాడు. అది ఆయన స్టైల్. ఆ స్టైల్లో క్లోజ్ చేసేద్దామంటే కుదరదు దీన్ని. అంటే నిజానికి ప్రపంచం పట్టించుకోవాల్సిన విషయం. మీడియా ఉనికి ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఈ సంఘటనలో ఉంది. ఎన్టీవీ తప్పు చేసిందా, లేకపోతే ఆ రిపోర్టర్లు తప్పు చేశారా, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు? నిజానికి ఆ వార్త చదివినటువంటి యాంకర్ని ఇబ్బంది పెట్టారు. అవును, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టారు. ఆవిడ జస్ట్ చదువుతుంది అంతే. అంటే పాయసంలో గరిట్లాంటి వాళ్ళు, ఆ వేడి తెలియదు, రుచి తెలియదు వాళ్ళకి. అంటే అక్కడ ఏది రాసిస్తే అది చెప్పడం వాళ్ళ డ్యూటీ కాబట్టి చేశారు. ఛానల్స్కి ఒక పాలసీ ఉంటుంది, వాళ్ళు ఎవరితో ఉండాలి, ఎవరితో ప్రయాణం చేయాలి, ఎవరి ప్రయోజనాల కోసం ఆ ఛానల్ పనిచేయాలనేది ఒక ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ డిసైడ్ చేసుకుంటుంది. మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా వార్తలు వేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఉండవు, అక్కడ తీసేసి వేరే చోట పని చేసుకోండి అంటారు. నిన్న ఆ రిపోర్టర్ల వ్యవహారం కూడా అదే. నిన్న అరెస్ట్ అయినటువంటి ఇన్పుట్ ఎడిటర్ గారు కానీ వీళ్ళు కానీ ఛానల్ యాజమాన్యపు అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఆ ఛానల్లో వార్తలు వేయలేరు. ఒకవేళ వేస్తే ఒక అరగంటలో వాళ్ళ ఉద్యోగం ఊడిపోతుంది, బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అనివార్యంగా. కాబట్టి సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్తలకి పూర్తి బాధ్యత యాజమాన్యందే, ఎంప్లాయీస్ది కాదు. ఈ ఒక ఎంప్లాయీ తాను కోరుకున్న వార్తని తన ఛానల్లో సర్క్యులేట్ చేయగలిగిన పరిస్థితి ఉందా అనేది కదా ముందు వెరిఫై చేసుకోవాల్సింది వాళ్ళు. అది కాకుండా వీళ్ళని మాత్రమే తీసుకెళ్ళి కోర్టులో పెట్టారంటే యాజమాన్యపు పాత్రను తగ్గించినట్టు. అంటే ఈ సంఘటన యొక్క ప్రాధాన్యతని కుదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది యాంకర్ గారు, రిపోర్టర్ గారు కలిసి కుట్ర పని చేసినటువంటి కార్యక్రమంగా కుదించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇది దారుణం. అందుకని మీడియా కండిషన్ ఏంటి, అసలు మీడియా ఎలా నడుస్తోంది, మీడియాని ఆపరేట్ చేస్తోంది ఎవరు, ఏ వార్తలు ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నారు, అసలు మీడియా ప్రస్తుత ఎరాలో చేస్తున్నటువంటి కార్యక్రమం ఏమిటి, ఎక్కడైనా కావచ్చు, అది ఢిల్లీలో కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి 2 రాష్ట్రాల తెలుగు మీడియా కావచ్చు, వీళ్ళందరికీ కూడా ప్రతి యాజమాన్యానికి ఒక టార్గెట్ ఉంటుంది. వాళ్ళు పొలిటికల్గా ఎవరినో మోయటం కోసం, ఇంకెవరి మీదో దాడి చేయటం కోసం వాళ్ళ కార్యక్రమాలు నడుపుతారు. సిబ్బంది వచ్చి మాట్లాడితే కుదరదు. సిబ్బంది ప్రయోజనాల కోసం ఛానల్స్ లేవు. ఎవరి అభిప్రాయాలు చెప్పుకోవడానికి వాళ్ళు విడివిడిగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని చేసుకోవచ్చు, కానీ ఒక వ్యవస్థ అలా కుదరదు. ఎందుకంటే దాన్ని నడపడానికి చాలా డబ్బులు కావాలి, వీళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఇవన్నీ చేయటానికి వాళ్ళకి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, కొన్ని ప్రయోజనాలు చూసుకుంటారు వాళ్ళు. ఇది మీడియాలోకి వచ్చిన ప్రతి వాళ్ళకి తెలుసు. అందుకని ఇక్కడ ఒక గందరగోళం ఉంది. ఎవరినో దాచిపెట్టడం కోసం, జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని కంట్రోల్ చేయటం కోసం 4 మీడియా వ్యక్తుల మీద దాడులు చేసి, హడావిడి చేసి, ఒక కంప్యూటర్ ఎత్తుకెళ్ళిపోయి ఒక డ్రామా మాత్రమే నడిపారు. ఇది వాస్తవం. దీని మీద ఒక విస్తృతమైన చర్చ అయితే సమాజంలో జరగవలసిన అవసరం ఉంది. ఆ వార్త ఖచ్చితంగా పెద్దవాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే ఎన్టీవీ ప్రసారం చేసింది. ఎవరి కోసం ఎవరు చెబితే ఆ వార్త వేయాల్సి వచ్చింది, లేదు తమకి స్వంతంగా కలిగిన జ్ఞానమా? ఒకవేళ అలాంటి జ్ఞానంతో వార్త వేసేటప్పుడు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లకుండా వేయరు. ఎందుకంటే మేనేజ్మెంట్కి ఎవరితో ఏ లింకులు ఉన్నాయో పనిచేసే వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ న్యూస్ ఎడిటరో మరొకరో, అయ్యా ఈ వార్త వేద్దాం అనుకుంటున్నాం, ఇది వచ్చింది మన దృష్టికి, వేయమంటారా వద్దా అని యాజమాన్యాన్ని అడుగుంటారు. పోనీ ఈ రూట్ అయినా చెప్పాలి. ఇదిగో బలానా రిపోర్టర్, నేను అరెస్ట్ అయిన వాళ్ళలో ఒక ఆయనకి ఆ సోర్స్ ఉంది, ఆయన చెప్పాడు, ఆయన చెప్పింది మేనేజ్మెంట్ నిజమే, ఒకవేళ నిజమే అయితే వెయ్యండి అని చెప్పింది, అందుకని వేసాము అనైనా చెప్పాలి. ఎవడో ఒక వ్యక్తి బయటకు రావాలి. వారు విక్టిమ్మా లేకపోతే ఎవరినో దాచిపెట్టడం కోసం ఇతను బలైపోతున్నాడా, బలిపశువా అనేది తర్వాత తెలుస్తుంది. ఇలా ఎంతకాలం బలిపశువులను పెడతారు? ఇతనికి కూడా ఒక ప్రయోజనం ఉండాలి వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్పడానికి.
వాళ్ళ పర్సనల్ విషయాలు తను పనిచేస్తున్న ఛానల్ ద్వారా ప్రపంచం ముందు పెట్టడానికి అతనికి ఏదో ఒక బర్న్ ఉండాలి. అదేమీ లేకుండా ఊరికనే చేయడు కదా, అదేమిటో తెలియాలి. రైట్. అందుకని ఇది చాలా గందరగోళం, కావాలని వాంటెడ్గా ఎవరో ఆడుతున్నటువంటి క్రీడ. అంతకు మించి అంటే వీళ్ళు బలిపశువులు అవుతారు ఇప్పుడు. రైట్. ఈ జర్నలిస్టులు, అరెస్ట్ అయినటువంటి రిపోర్టర్లు, ఇన్పుట్ ఎడిటరు, ఆ తర్వాత యాంకరు, వీళ్ళందరూ బలిపశువులే. వీళ్ళకి ఏ ప్రయోజనము ఉండదు. ఈ లాబీయింగ్ తర్వాత కొన్ని కోట్లు చేతులు మారొచ్చుగాక, దానిలో మళ్ళీ వీళ్ళెవరికి వాటాలు ఉండవు. వీళ్ళందరూ ఈ కేసు కోసం తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వార్తలు చాలా సందర్భాల్లో వేశారు గతంలో కూడా. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల కొన్ని అనుమానాలు అని చెప్పి కథనం వేసిన వాళ్ళ మీద దాడి జరగటము, వాళ్ళ మీద కేసులు పెట్టడము, రిలయన్స్ లాంటి కంపెనీ వాళ్ళని లోపల పెట్టడం, ఇవి కూడా చూసాం మనం. కానీ రాజకీయంగా ఒక డ్రామా, ఈ రేంజ్లో డ్రామా నడపడం అనేది గతంలో లేదు. రైట్. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.